ఓకే, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈరోజు హనంకొండ కలెక్టరేట్ ముందు అన్ని కార్మిక సంఘాలు వారి నేతలు మొత్తంగా కూడా తరలివచ్చి పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేపట్టినటువంటి పరిస్థితి. మనతో పాటు ఇటు బ్యాంక్ ఎంప్లాయీస్, ఇటు కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా ఉన్నాయి. వారితో మాట్లాడి అసలు ఏమి నల్ల చట్టాలు ఎట్లా ఎదుర్కోబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎటువంటి నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది? బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్ల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయి. కార్మికులు డిమాండ్లు చేయడానికి వీల్లేదు. కార్మికులు ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, బోనస్ కానీ, వేతనాలు పెంచమని చెప్పి కానీ, కనీస వేతనాలు ఇవ్వమని చెప్పి కానీ అడిగేటువంటి హక్కులు కార్మికులకు ఉండవు. కార్మికులకు ఏ రకమైనటువంటి హక్కులు ఉండవు. యజమాని ఎట్లా చెప్తే ఆ రకంగా కార్మికులు వినాలి తప్ప డిమాండ్లు చేసి సమ్మలు చేసేటువంటి హక్కు కార్మికులకు ఉండదని చెప్పి ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది. అయితే గతంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు దాదాపుగా సంవత్సర కాలం పాటు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఏ రకంగానైతే మరి రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారో అదే పద్ధతుల్లో కార్మికులంతా ఈ రోజు దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఈ కార్మికులందరూ కూడా ఈ 4 నల్ల చట్టాలను 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునేంత వరకు అన్ని కార్మిక సంఘాలు బీజేపీ మినహాయించి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఏకమై ఈ 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునేంత వరకు ఈ దేశంలో ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పి ఈ రోజు సమ్మె ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతా ఉంది. మీరు చెప్పండి, ఎట్లా ఉంది, ఎట్లా పోరాటాలు తీసుకోబోతున్నారు? కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచే విధంగా ఎటువంటి పోరాటాలకు సిద్ధమవుతున్నారు? భారతదేశ వ్యాప్తంగా 40 కోట్ల మంది కష్టజీవులు, శ్రామికులు ఈరోజు సమ్మె చేస్తున్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ ఈ దేశ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుండు. అందులో నెంబర్ 1 ఈ దేశంలో ఉన్నటువంటి 20 కోట్ల మంది రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ఏమిటంటే ఈ దేశంలో అమెరికా నుంచి వచ్చేటువంటి రైతాంగ ఉత్పత్తుల్ని 0 ట్యాక్స్ విధించి ఆ ఉత్పత్తులను మొత్తం ఈ దేశంలోకి దిగుమతి చేస్తుండు. దీని మూలాన ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. రెండో వైపు ఫైనాన్స్ సెక్టర్ లోపల ఇన్సూరెన్స్ రంగం, బ్యాంకింగ్ రంగాన్ని నష్టపరిచే విధంగా చేస్తుంటూ మరోవైపు ఇదే ప్రభుత్వ సెక్టార్ను మొత్తం, పబ్లిక్ సర్వీసెస్ మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వీళ్ళందరి చేత ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి డబ్బులన్నిటి తీసుకుపోయి పెట్టుబడిదారులకు అప్పులు ఇప్పిస్తున్నాడు. బ్యాంకింగ్ రంగం ద్వారా, రైతాంగం ద్వారా కార్మిక వర్గం హక్కుల్ని కోల్పోతా ఉంది, వ్యవసాయ కూలీల హక్కుల్ని కోల్పోతా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల కోసం, గంపగుత్త పెట్టుబడిదారుల కోసం పనిచేస్తుండు. మరి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తుండు. నరేంద్ర మోడీ విధానంలో ఓడిస్తే తప్ప ఈ దేశానికి మరో మార్గం లేదని చెప్తున్నాం. నా పేరు చుక్కయ్య. మీరు చెప్పండి, బ్యాంక్ ఎంప్లాయీస్ మీరు చెప్పండి, ఎట్లా నష్టమయ్యే పరిస్థితి ఉన్నది బ్యాంకులో? మేము ప్రధానంగా మా బ్యాంకు తరఫున ప్రధాన డిమాండ్స్ ఏమంటే, ముందు సామాన్య ప్రజల నుండి ఎవరంటే మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ఉంటారో వాళ్ళ దగ్గర నుండి మినిమం బ్యాలెన్స్ లేదని ఛార్జెస్ వసూలు చేసి అవి కార్పొరేట్ శక్తులకు లోన్లు రూపొందిస్తున్నారు. అట్లాంటి వాళ్ళు మొండి బకాయిలు ఎక్కువైతున్నాయి. ఆ మొండి బకాయిలను మేము పూర్తిగా రికవరీ చేయాలి. ఎవరైతే కార్పొరేట్ శక్తులకు ఇచ్చిన లోన్స్ ఉన్నాయో ఆ మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రికవరీ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే సామాన్య ప్రజలను ఈ సర్వీస్ ఛార్జెస్ రూపంలో వేధిస్తున్నాయి బ్యాంకులు. సో వాటి నుంచి కూడా వాళ్ళని విముక్తి కలిగేయాలి. సామాన్య ప్రజలకు వేసే సర్వీస్ ఛార్జెస్ తగ్గాలని కోరుకుంటాము. అలాగే రిక్రూట్మెంట్ కూడా ప్రధానంగా బ్యాంకులలో ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ చేయట్లేదు. అప్రెంటిస్ రూపంలో ఎవరు తీసుకొచ్చి 1 year వర్క్ చేస్తున్నారు, తర్వాత తీసేస్తున్నారు. అలాంటి వారికి కాకుండా రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయాలి. రాబోయే యువతకు బ్యాంకులలో ఎన్నో ఉద్యోగాలు కల్పించాలి. కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరగట్లేదు. అది కావాలని కోరుకుంటాం. అలాగే ప్రైవేటీకరణ, ఏదైతే ప్రైవేటీకరణ దిశగా మన కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఆ బ్యాంకులను బలపరచాల్సింది పోయి వాటిని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణము. దీనివల్ల కేంద్ర ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. అట్లాంటి నిర్ణయాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఏఐబీ తరఫున మేము సమ్మెలో పాల్గొన్నాము. నేషనల్ కమిషన్ లో పనిచేస్తున్నాం. చెప్పండి. మాకు కాంట్రాక్ట్
నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్నాం. మాకు 3 నెలల నుంచి జీతాలు కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళని అవుట్సోర్సింగ్ వచ్చింది ప్రభుత్వం వచ్చాక. అసలు యాక్చువల్ గా మేము కాంట్రాక్ట్ లో పనిచేస్తున్నాం 26 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని కాంట్రాక్ట్ నుండి అవుట్సోర్సింగ్ పరిచింది. ఎందుకనంటే అది పాలసీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి పక్క పెట్టేసింది. మళ్ళీ జీతాలు కూడా రావట్లేదు. పిఎఫ్ కట్ అవుతుంది కానీ పిఎఫ్ డబ్బులు కూడా జమ అవుతలేదు. కాంట్రాక్ట్ వ్యవస్థను మమ్మల్ని కొనసాగించాలని, మాకు 4 నెలల వేతనాలు రావాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వేతనాలు వెంటనే చెల్లించాలని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరాజేశ్వరన్ అన్న పేరు. ఇది పరిస్థితి. మొత్తంగా కూడా అన్ని కార్మిక సంఘాలు, బ్యాంకింగ్ రంగం, రైల్వే రంగము, ఇటు కార్మిక సంఘాలు, ప్రతి కార్మిక సంఘం, అన్ని ట్రేడ్ యూనియన్లు మొత్తంగా కూడా ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో దాదాపు 40 నుంచి 50 కోట్ల మంది కార్మిక రంగం ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కార్మిక వ్యతిరేక కోడ్లను తీసివేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. గతంలో కూడా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తే రైతులంతా కూడా నినదించి వాటిని వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన విధంగానే ఇప్పుడు కూడా కార్మిక వ్యతిరేక చట్టాలను కూడా పోరాడి దాన్ని వెనక్కి తీసుకునే విధంగా అది నిర్ణయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని కార్మిక సంఘాలన్నీ కూడా నినదిస్తున్నాయి, హెచ్చరిస్తున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్, TV5 వరంగల్.